ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో అలసంద వడలు చేస్తున్నాను. రండి చూద్దాం. అలసంద వడలు ఇలా తీసుకొని ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చాలా చక్కగా ఉంటాయి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టి కరకరలాడుతూ వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా క్రంచీగా ఉంటాయి. చూడండి మీరు ఒకసారి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అలసంద వడలు చేసుకున్నాం కదా, ఇప్పుడు వేరే పని చేశాను, చూపిస్తాను. ఒకసారి తిని చూద్దాము. చిల్లుగారే చాలా బాగుంటుంది, నిజంగానే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేను గ్రైండర్కి వేయించాను పిండి, చాలా బాగుంది. మనం చిల్లుగారెలు చేసుకొని చికెన్ కర్రీ లేకపోతే తినగలమా? తినలేం కదా. టొంటడాయింగ్ చికెన్ ఫ్రై, ఎల్లో చికెన్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చేశాను. చాలా బాగుంటుంది చూడండి. చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మసాలా అనేది లేదు దీంట్లో. ఉప్పు, పసుపు, చికెన్ చాలా బాగుంటుంది. అలాగే వచ్చేసి నెక్స్ట్ పూరీలు చేశాను. పూరీలు కూడా చాలా బాగుంటాయి చికెన్లకి కాంబినేషను. అలాగే చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్. క్యాప్సికమ్ వేసి చికెన్ కర్రీ చేశాను. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది క్యాప్సికమ్ వేసి చేస్తే. అలాగే వేడివేడి రైస్, ఇంకా పొగలు వస్తుంది, ముట్టుకుంటే మాత్రం ప్రెజర్ బయటకు వస్తుంది. అలానే చల్లని పెరుగు. మనం సండే కోసం చాలా వెయిట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. మనం సోమవారం నుంచి శనివారం వరకు ఏం తినకుండా కూరగాయలు తింటూ బతికేస్తాము. కానీ చికెన్ రోజు వచ్చిందంటే మాత్రం ఇలా పండగ చేసుకోండి. నేనైతే ఇలానే చేసుకుంటాను. మా బాబు హాస్టల్ నుంచి వచ్చాడు కాబట్టి చేశాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.